ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవాలని కోరుతూ ఉన్నాను. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుంచి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరేము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుంచి వస్తుంది, గొప్ప దండు వస్తుంది. సరిపోతుంది. చదవబడిన లేఖన భాగము ఇర్మియా ప్రవచన పుస్తకం 6వ అధ్యాయము మొదటి వచనం. చిన్న ప్రార్థన చేసుకొని దీన్ని వివరించుకుందాం. తండ్రి, ఈ మాటలు మీవి. నిలబడిన ఈ నీ దాసుడు వట్టివాడు, మీ అరచేతి చాటున మరుగుపరచండి. మీరు మాత్రమే ప్రభువా కనబడాలి. మీ నామమునకు మాత్రమే మహిమ రావాలి. ఈ వాక్కును ప్రభువా మా అందరికీ ప్రభువా విరిచి వడ్డించండి అయ్యా. ఈ జీవాహారాన్ని కృపతో నింపి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఇర్మియా ప్రవచన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకున్నాం. ఈ వచనాన్ని వివరించక ముందు ఈ పుస్తకమును గూర్చి 2 మాటలు నేను మీకు తెలియచేస్తాను. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథము 66 పుస్తకముల పొందిక, 2 నిబంధనల కలయిక. పాత నిబంధన గ్రంథమంతా కూడా దాదాపు 39 పుస్తకాలతో అద్భుతమైనటువంటి ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి గ్రంథం. క్రొత్త నిబంధన కూడా అంతే. 27 పుస్తకములతో భక్తులు, ఆత్మపూర్ణులు, అభిషిక్తులు దేవుని దర్శనమును చూచి దేవునికి లోబడి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు వ్రాసినటువంటి అద్భుతమైన గ్రంథము మన దగ్గరున్న పరిశుద్ధ గ్రంథం. పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల గ్రంథాలని ఒక 17 కనబడతాయి. 17 ప్రవక్తల గ్రంథాలను 2 భాగాలుగా విభాగించారు. పెద్ద ప్రవక్తల గ్రంథాలని, చిన్న ప్రవక్తల గ్రంథాలని 2 భాగాలుగా బైబిలు పండితులు విభాగించారు. పెద్ద ప్రవక్తల గ్రంథాలలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, ఈ 4 లిఖిత పూర్వకమైన పెద్ద ప్రవక్తలు అంటారు, గ్రంథాలు వ్రాసిన వారు. దానియేలు తర్వాత ఉన్న పుస్తకములు దాదాపు ప్రవక్తల గ్రంథాలు ఒక 12 కనబడతాయి. మలాకీ వరకు, హోషయ్య నుండి. వీళ్ళని చిన్న ప్రవక్తల గ్రంథాలని అంటారు. చదువుకున్న లేఖన భాగము పెద్ద ప్రవక్తల గ్రంథాలలో ఒకటి ఇర్మియా గ్రంథం. ఈ గ్రంథకర్త ఇర్మియా. ఇర్మియా అనగా దేవుడు గొప్ప చేసినవాడు అని అర్థం.
ఇది వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 627 నుండి 586 మధ్య కాలములై ఉండవచ్చునని బైబిల్ పండితుల అంచనా. ఇర్మియా అనగా దేవుడు గొప్ప చేసినవాడు అని అర్థం. ఈ గ్రంథములో ఏముంది? గ్రంథానికి ముఖ్యమైన అధ్యాయం అని ఒకటి ఉంటుంది. బైబిల్ గ్రంథములో ఉన్న ప్రతి గ్రంథానికి ముఖ్యమైన గ్రంథం, ముఖ్యమైన అధ్యాయం, ముఖ్య అధ్యాయములో ముఖ్య వచనం అని కూడా మరొకటి ఉంటుంది. ఈ గ్రంథములో దాదాపు దేవదేవుడు పరలోకము నుండి 194 సార్లు వారిని ప్రశ్నించాడు ప్రజలను. అబ్బాయ్ ఇర్మియా, భయంకరమైనటువంటి కరువు కాలములో కూడా ఈ ప్రజలను నేను పోషించుకుంటా వచ్చాను కదా, అపాయములు తప్పించి ఆ శ్రమ కొలిమిలో నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశానికి నేను నడిపించుకుంటా వచ్చాను కదా కనానుకి. అరేరేరేరేరే, ఎందుకు ఈ ప్రజలు నన్ను మరిచిపోయారు? దేవునికి ఆరాధన చేయడం మానేశారు, దేవునిని స్తుతించడం మానేశారు, దేవుని గణపరచడం మానేశారు. ఉదయాన్నే దేవునికి ధూపం వేసి ఆరాధన చేయడం మానేసి దేవుని పక్కన పెట్టారు. గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ దుఃఖముతో దేవుడు ఇర్మియాతో పలికిన ప్రశ్నలు 194 కనబడతాయి మనకి ఈ గ్రంథములో. ఇక ఈ గ్రంథాన్ని గురించి ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు. హెబ్రీ భాషలో ఇర్మియాను ఈ గ్రంథాన్ని ఈమెయాహు అని పిలిచారు. మీరంటారా ఒకసారి? ఈపోతే పోహో కాదు, అద్భుతమైన గ్రంథం. ఈ ఇంట్రడక్షన్ ఇక నేను మీకు చెప్పడానికి ఇష్టపడలేదు. చదువుకున్న లేఖన భాగములోనికి వెళ్ళి కాసేపు మనము దీన్ని ధ్యానం చేద్దాం. నాకు ముందు అద్భుతమైన వర్తమానమును మీరు విన్నారు దైవజనుల ద్వారా. ఏది? ఇంకొకసారి చదవగలరా ఆ భాగాన్ని? బెన్యామీనీలారా, యెరూషలేములో నుంచి పారిపోండి, తెకోవాలో బూర ధ్వని చేయండి, సరిపోతుంది. దేవుడు కేక వేస్తూ ఇర్మియాను లేపి అంటాడు, ఇర్మియా అదిగదిగదిగదిగదిగదిగో ఉత్తర దిక్కు నుంచి భయంకరమైన కీడు రాబోతుందయ్యా, భయంకరమైన దండు ఒకటి బయలుదేరింది. అదిగో మానవులను కబళించి వేయడానికి జాలి, దయ, కనికరం ఏ మాత్రము కూడా లేకుండగా భయంకరమైన ఆ ప్రజలు వస్తున్నారయ్యా. కనుక యెరూషలేములో నుంచి పారిపోండి, తెకోవాలోనికి వెళ్ళి బూరధ్వని చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగా చెబుదామా? నా వైపు నిన్న కూడా జరిగిందిగా ప్రార్థన, ఈరోజు కూడా ఉందిగా, రేపు ఉందిగా. ఎత్తి అన్నట్టు అంటున్నారు మీరు. ఈ మోసేయి చెవులు దాటి పైకెత్తి చెబితే నిండార్లుగా నా పూర్ణ మనసుతో అన్నట్టు. ఆగాగు, ఆ పాట కాదులే.
ఎత్తు. హల్లెలూయా తర్వాత హల్లెలూయా తర్వాత ముందు చేతులు పైకి ఎత్తు. అందరూ ఒకసారి అట్టు ఊపు. నేను 1 2 3 4 అన్న తర్వాత అప్పుడు చెబుదురుకోని హల్లెలూయా. రెడీ? 1. అయ్యా మరి 1 2 3. నేను ఏమన్నాను? ఎందుకు అంత తొందర? సరే మరలా రెడీ? 1 అనుకోండి మీరే. 2 3 4. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవదేవుడు పలుకుతూ అంటాడు, అదిగో యెరూషలేములో నుంచి పారిపోండి, తెకోవలోనికి వెళ్ళి బోరధ్వని చేయండి. ఇది దేవుడు పలికిన అద్భుతమైన మాట. నానా, చదవబడిన ఈ లేఖన భాగములో ఒక్క వచనములో మనకు 13 టాపిక్స్ ఉన్నాయి, 13 అంశములు కనబడుతున్నాయి. వాటిలో ఈ పూట ఓ చిన్న బిట్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. చిన్న బిట్. దేవుడు అన్నాడు, యెరూషలేములో నుంచి పారిపోండి, తెకోవలోనికి వెళ్ళి బూరధ్వని చేయండి. స్తోత్రం చెప్పండి. ఏమిటి ఈ అనుభవం? ఈరోజు నా టాపిక్, నా సబ్జెక్టు తెకోవా. అనండి, ఇంకోసారి అనండి. ఏకోవా కాదు, ఏంటిది అది? తెకోవా. ఇంకోసారి చెప్పు. మీ పక్కోళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పు, వాళ్ళకి వినబడేటట్టు. తెకోవా. దీన్ని మర్చిపోకూడదు. ఈరోజు ఈ 4 రోజుల ప్రసంగములలో ఈ సబ్జెక్టు ఒక ప్రత్యేకంగా మీ మనసులో నిలుచునుగాక. హల్లెలూయా. దేవదేవుడు పలుకుతూ అంటాడు, యెరూషలేములో నుంచి పారిపోయి ఆ కీడు తప్పించుకోవాలంటే బయలుదేరి వెళ్ళి తెకోవలోనికి వెళ్ళి అక్కడ బూరధ్వని చేయండి అని దేవుడు చెప్పాడు. ఎందుకు తెకోవలోనికి వెళ్ళమని దేవుడు అంటున్నాడు? ఏముంది మాట్లాడు తెకోవలో? ఇంకోసారి చెప్పు. ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు బోరను ఓదండి అని నేను అంటున్నాడు? ఏముంది ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఈ ప్రసంగం అయిపోయేసరికి ఒక 20 సార్లైనా నీ నోట ఆ మాట పలికితే అది ఎక్కడ నిలబడి ఇంకా ఉంటుంది. లేకపోతే ఏమిటి తెకోవా అనుభవాలు? ఇది ఎక్కడుంది? దాని సంగతి ఏంటి? ఈ పూట క్లుప్తంగా ఇన్ టైములో నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. బెత్లెహేముకు దక్షిణంగా 10 మైళ్ళ దూరములో ఉన్న ఒక చిన్న కుగ్రామం ఈ తెకోవా. చిన్న కుగ్రామం. ఎవరో ఒక ఆయన యెరూషలేము ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళి ఆ ప్రదేశంలో ఒక చిన్న గుట్ట ఉంటే ఆ గుట్ట పైకి ఎక్కి ఆ గుట్టంతా కూడా బాగు చేసుకొని అక్కడ పునాది వేసుకొని గుడారం వేసుకొని నివాసం ప్రారంభించాడు ఆయన. ఎక్కడ? ఆ ఊరికి ఆయన అదే పేరు పెట్టాడు, తెకోవా అని. అదేంటో కానీ ఆ పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? తెకోవా అనగా జన నివాసము అని అర్థం. రెండవ అర్థం తెకోవా అనగా సమస్త. మూడవ అర్థం బూరను ఊదుట. తెకోవా చిన్న గ్రామం, విలువ లేనిది. మరి అంట
జననివాసం అని పేరే, కానీ అక్కడ జనం ఎక్కువ మంది ఉంటారంట. అక్కడ పశువులు ఎక్కువ, జనం తక్కువ. అక్కడ పరిపాలన కేంద్రాలు లేవు, అక్కడ విద్యాలయాలు లేవు, ఇలాంటి అద్భుతమైన కట్టడలు అక్కడ లేవు. అదంతా కూడా ఒక చిన్న కుగ్రామం, విలువ లేనిది. మాట్లాడొచ్చుగా, అది విలువ లేనిది, గుర్తింపు లేదు. రత్నాల చెరువుకున్నంత గుర్తింపు కూడా దానికి లేదు. అసలు దొరుకుతాయి ఇక్కడ అన్నీ. ఒక రత్నం, స్తోత్రం, చక్కని పాట పాడి రాశాడు అయ్యగారు. ఎంత కృపిచ్చాడో దేవునికి స్తోత్రం. నిజమే, విలువ లేని ఆ ప్రాంతం అట, గుర్తింపు లేదు. అదట ఆ గుట్ట మీద ఉన్నటువంటి ఆ 4-5 ఇళ్ళు, కొద్ది ప్రజలు ఇలా చూసి, అటు చూసి యెరూషలేము వైపు చూచి, అరెరెరెరే, ఆ పట్టణానికి ఉన్నంత వైభవం నాకుంటే ఎంత బాగుండు. ఇటు చూడు, చిన్న గ్రామమైన బెత్లెహేము కూడా ఇంత విలువ దేవుడిచ్చాడే, నాకు కూడా విలువ ఉంటే ఎంత బాగుండు. ఇటు చూడు దెకపోలి, అటు చూడు గలిలయ, ఇటు చూడు యూదయ, ఇన్ని అద్భుతమైన పట్టణాలు, ప్రాంతాలు ఉండగా విలువ లేని దాన్ని, గుర్తింపు లేని దాన్ని ఎందుకు పెట్టారు? ఈ పేరు నాకు ఆయన ఎవరో వచ్చాడు మహానుభావుడు, ఆ పేరు పెట్టాడు. విలువ లేదు, గుర్తింపు లేదు. అసలు ప్రభువా, దేవా, ఎందుకయ్యా నన్ను పరిస్థితి నాకు ఇచ్చావు? అసలు నాకు ఈ పేరే లేకుండా ఉంటే బాగుండు, నా పరిస్థితి లేకుండా ఉంటే బాగుండని అల్లాడిపోయిందంట. అలాంటి తీసివేయబడిన ఊరన్నమాట ఆ తెకోవ. గుర్తింపు లేని ఊరు, విలువ లేని ఊరు, ఏ మాత్రము కూడా మానవుల చేత ఖాతరు చేయబడని ఊరు ఆ ఊరు. అలాంటి ఊరట దేవునికి మొరపెడితే దేవుడట దానికి అద్భుతమైనటువంటి విలువలనిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న దేవుడు దాని వైపు చూచి దాని ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొట్టు, ఒకసారి చప్పట్లు కొట్టు. పనికి రాని దానికి, విలువ లేని దానికి దేవుడిచ్చిన ఆధిక్యతలు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా ఒక 3 పాయింట్స్ అయితే సరిపోతాయి. కాస్త ముందుకు సాగిపోదాం రండి. విలువ లేని ఈ ప్రాంతానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని నేను మీ ముందుకు తేబోతూ ఉన్నాను. ఏమిటి తోసివేయబడిన ఈ ఊరుకు దేవుడిచ్చిన ఆధిక్యత? విలువ లేకుండా, గుర్తింపు లేకుండా ఉన్న ఈ ఊరికి దేవుడిచ్చిన గొప్పతనమేంటి? గొప్పతనమేంటి? దాన్ని గూర్చి చెప్పబోతున్నాను. ఒక 3 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదవాలని కోరుతున్నాను. ఇశ్రాయేలు రాజగు యెరోబాము దినములలో భూకంపం కలగడానికి 2 సంవత్సరములకు ముందు ఇశ్రాయేలును గూర్చి తెకోవలోని పశువుల కాపరులలో ఆమోసునకు కలిగిన దైవ దర్శనం, దేవుని వాక్కు. ఏ ఊరు? ఎవరు ఆయన? ఆమోసు. ఆమోసు అట ఆ ఊరు ఆయనేనంట. ఏం పేరు ఆయన పేరు? ఏమోసు. ఇంకోసారి అనండి. ఏమోసు. ఆ ఊరే